వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ఆంధ్రప్రదేశ్లో గత కొన్నాళ్లుగా పరకామణి వ్యవహారం సంచలనమవుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే అధికారులు విచారణ వేగవంతం చేయగా కీలక సాక్షి సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడంతో ఈ కేసు మరింత ఉత్కంఠను రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి ఇటీవల వైసీపీ నేతలు స్పందిస్తున్న విధానం కూడా చాలా మందిని ఆశ్చర్యపరిచింది. పరకామణిలో చోరీ వ్యవహారాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిన్నదిగా కొట్టిపారేయడం, అతని ఆస్తులు టీటీడీకి రాసిచ్చాడు అని చెప్పే ప్రయత్నం చేయడం, దీనిని ఇతర వైసీపీ నేతలు సమర్థించడం వంటివి మనం చూసాం. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఏపీ హైకోర్టు ఇటీవల కాలంలో కాస్త దూకుడుగానే ఆదేశాలు ఇస్తుంది. ఈ కేసులో సాక్షులుగా నిందితులుగా ఉన్న వారికి భద్రత కల్పించాలంటూ కూడా ఏపీ హైకోర్టు ఇటీవల స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో పోలీసు అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. రాజకీయ ప్రాధాన్యత కూడా ఉండటంతో పరిణామాలు ఎటుదారి తీస్తాయా అనేది అటు సామాన్య భక్తుల్లో కూడా ఒక రకమైన ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడుకలోకి తీసుకురావాలని స్పష్టం చేసింది. టీటీడీలో అవుట్ సోర్సింగ్ నియామకాలు సమంజసం కాదని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి బాధ్యత ఉండదని అభిప్రాయపడింది. బాధ్యత రాహిత్యం కారణంగానే పరకామణిలో చోరీ ఘటన జరిగినట్లు అభిప్రాయపడింది. విరాళాల లెక్కింపు వద్ద టేబుల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. భక్తులను విరాళాలు లెక్కింపులోకి ఎందుకు తీసుకోకూడదు అని ప్రశ్నించింది. ఆగమశాస్త్రం ప్రకారం లెక్కింపులో భక్తుల మనోభావాలు దెబ్బతినవద్దని, పరకామణిలో జరిగిన నేరం దొంగతనం కన్నా మించినది అంటూ ఏపీ హైకోర్టు సంచలన కామెంట్ చేసింది.